మా వాళ్ళు కొంతమంది నాకు రివ్యూ ఇచ్చిన ప్రకారం ఏంటంటే నువ్వు సో అనే పదం ఎక్కువ యూజ్ చేస్తున్నావు, ఏదో చెప్పాలనుకొని అక్కడికి ఆగిపోతున్నావు. సారీ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ విత్ నిఖిల్. ఈరోజు మన టాపిక్లో ఏంటంటే నేను యాక్చువల్గా 3 వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఈ 3 వీడియోస్లో కంటెంట్ ఏంటి అని అంటే నేను ఫస్ట్ వీడియో పబ్లిక్ వీడియో చేశాను, అది నిన్న అప్లోడ్ చేశాను. అది కావాలంటే మీకు ఐకార్డ్లో ఇస్తాను చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ 2 వీడియోస్ యూట్యూబ్కి సంబంధించిన, ఒకటి వాట్సాప్ కంటెంట్, నెక్స్ట్ వచ్చేసి నా ఫస్ట్ వీడియో సో లాంగ్ వీడియో అని చెప్పేసి నేను అది మెన్షన్ చేశాను. ఈ 3 వీడియోస్ చాలామంది చూశారు, అంటే మా వాళ్ళే చూశారు, తక్కువ వ్యూసే ఉన్నాయి. బట్ ఏంటంటే అక్కడ కంటెంట్లో మా వాళ్ళు కొంతమంది నాకు రివ్యూ ఇచ్చిన ప్రకారం ఏంటంటే నువ్వు సో అనే పదం ఎక్కువ యూజ్ చేస్తున్నావు, అందులో ఇంకోటి ఏంటంటే ఒక కంటెంట్ దగ్గర ఏదో చెప్పాలనుకొని అక్కడికి ఆగిపోతున్నావు. సో ఇదో చూసారా, ఇప్పుడు కూడా నేను సో అన్నాను. సారీ. అందువల్ల నేను కొన్ని మిస్టేక్స్ని వాటిని రెక్టిఫై చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుని ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు ఏంటంటే నేను రిటర్న్ వెళ్ళిపోతున్నాను. అందులో నేను ఈ జర్నీ చూపిద్దామని అనుకున్నాను, కానీ విషయం ఏంటంటే నాకు పబ్లిక్లో మాట్లాడాలంటే చాలా కంఫర్టబుల్ అండ్ భయం వేస్తుంది అనమాట. అది ఓవర్కమ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను. స్టిల్ కొంచెం నాకు ఇబ్బందిగానే ఉంటుంది. ఖచ్చితంగా నేనైతే ఓవర్కమ్ చేసి పబ్లిక్లో మాట్లాడగలిగి పబ్లిక్లోనే బ్లాగ్స్ తీసే ధైర్యం తెచ్చుకుంటాను నేను. సో మీరు కూడా మీలో ఎవరైనా సరే మీకు మంచి ఫాలోవర్స్, మీ మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని మీ వీడియోస్ చూడండి. ఈ మాటలు ఎవరికి చెప్తున్నానంటే జస్ట్ మీరున్నారు కదా, మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ వీడియోలు చూస్తుంటారు కదా, మీ వీడియోలు చూసే వాళ్ళకి మీ ఫ్రెండ్ సర్కిల్లోనే, మీ ఫ్యామిలీ మెంబర్స్లోనే చూడమని చెప్పండి. జస్ట్ చూడరా, ఎండ్ టు ఎండ్ చూడు, స్టార్ట్ టు ఎండ్ చూడు. ఇందులో నీకు ఎక్కడ ల్యాగ్ అనిపిస్తుంది, లేదనంటే నీకు ఒక వ్యూవర్గా ఏం చెప్పాలనుకుంటున్నావు, నాలో రెక్టిఫికేషన్స్ ఏంటి, నా తప్పులు ఏంటి, ఇవన్నీ మీరు అడిగారు అనుకోండి. సో వాళ్ళు ఏంటి చేస్తారంటే మీకు చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. అది చూసి చెప్పడంలో తప్పేం లేదు. మనమే వాళ్ళని డబ్బులు అడగట్లేదు, వాళ్ళు మనకి ఏం డబ్బులు ఇవ్వట్లేదు. మీరు ఒకసారి వాళ్ళని అడగండి. సో అలా అడగడం వల్ల ఏమవుతుందంటే మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సో మిస్టేక్స్ అనేవి మీకు తెలుస్తుంది అనమాట. అది లేకుండా మనం ఓన్గా వీడియోస్ చేసుకుంటూ వెళ్ళిపోతే అది ఎప్పటికెల్లా ఉండదు. ఒక రివ్యూ సిస్టమ్ అనేది లేకపోతే మీకు అసలు దాని గురించి అవగాహన ఉండదు. నేనేం చేశానంటే మా ఫ్రెండ్స్ని కూడా ఇలాగే అడిగాను. సో వాళ్ళు ఇలాగే చెప్తున్నారు. దానివల్ల అట్లీస్ట్ మనం కొన్ని అప్డేట్ చేసుకోవచ్చు అనమాట మన వీడియోలో. నేనైతే ఈ వీడియోలో ఆల్మోస్ట్ ఈ సో అనే పదం కొంచెం తగ్గించానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందులో ఏంటంటే ఇప్పుడు మా ఇంటి మీద నేను వీడియో చేస్తున్నాను, చూస్తున్నారు కదా, ఇదంతా మా నెల్లూరులో మా ఇల్లు అనమాట. ఇదే చుట్టుపక్కల హౌసెస్ ఇవన్నీ. కొంచెం ఇబ్బందిగానే ఉంది, ఎందుకంటే నేను మాట్లాడేదంతా వినిపించేది వీళ్ళకి. అయినా కూడా నేను చేస్తున్నాను. చుట్టుపక్కల ఉండే కింద ఇంటి వాళ్ళు ఉంటారు కదా, ఆ చుట్టుపక్కల ఇదంతా వాళ్ళకు కూడా వినబడుతుంది. కొంచెం అన్కంఫర్టబుల్గానే ఉంది, బట్ స్టిల్ నేను ట్రై చేస్తున్నాను. ఎవరైతే కొత్త యూట్యూబర్గా స్టార్ట్ చేసి పబ్లిక్లో వీడియోస్ తీయలేకపోతున్నారో ఖచ్చితంగా ఇది మీరు ఫాలో అవ్వండి. ఒకటి, మనం కెమెరా లెన్స్ వైపు చూసి మాట్లాడాలి, ఫోన్ వైపు చూసి మాట్లాడకూడదని చెప్పేసి నా ఇన్స్టాగ్రామ్లో ఒక అతను ఉన్నాడు, అతను ఫాలో అవుతున్నాను నేను, కలాల సేన అని. సో ఆయన ఇప్పుడు కూడా షో వచ్చింది. మీకు ఏదైనా కొన్ని టిప్స్ కావాలంటే కలాల సేన అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, అతను ఫాలో అవ్వండి. మీకు ఆల్మోస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే దొరుకుతాయి. నేను కూడా అదే విధంగా ఫాలో అవుతున్నాను. యాజ్ ఎ బిగినర్గా నేను చాలా మిస్టేక్స్ చేశాను. ఇప్పటివరకు 2 ఛానల్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఆ మిస్టేక్స్ ఇక్కడ మనం చేయకూడదని చెప్పేసి నేను ఒక ఖచ్చితమైన నిర్ణయంతో నేను ఇక్కడికైతే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అదనమాట ఈరోజుకి ఈ వీడియో. మీకు ఏమైనా హెల్ప్ఫుల్గా అనిపిస్తే నేను కూడా రెక్టిఫై చేసుకొని నేను ప్రతి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఏమన్నా ఐడియాస్ ఏమన్నా కానీ, లేదంటే ఇంకేమన్నా కానీ ఉంటే కామెంట్స్లో నాకు ఒకసారి చెప్పండి. నేను అప్డేట్ చేసుకోవడానికి, రెక్టిఫై చేసుకోవడానికి చాలా ట్రై చేయడం కాదు, ఖచ్చితంగా చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మిగతా వీడియోస్ కూడా చూడండి, ఒకసారి చూసి నాకు కామెంట్ చేయండి, నేను చూసుకుంటాను. సో ఏంటంటే ఇది నా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే కొత్త యూట్యూబ్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళ కోసం అంటే అట్ ది సేమ్ టైం నేను వాళ్ళతో పాటు ఎదగాలని. వాళ్ళు నన్ను చూస్తూ నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను కాబట్టి వాళ్ళు కూడా ఒక్కొక్క వీడియోని స్టార్ట్ చేసుకుంటూ ఓకే నా ఛానల్లో ఈ వీడియోస్ని చూసి వాళ్ళు స్టార్ట్ అవుతారని చెప్పేసి నా ఈ జర్నీ అంతా. సో అదనమాట ప్రయత్నం.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాలి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ జర్నీ కనుక మీరు చూడాలి, ఒక షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.